హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 1వ భాగము. రచన లక్ష్మీ ప్రసన్న సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, చైత్ర తన ఫ్రెండ్ రేష్మి పెళ్ళికి వెళ్ళేదానికి బట్టలు సర్దుకుంటూ ఉంది. ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు కాబట్టి 2-3 రోజులు ఉండేలాగు బట్టలు సర్దుకుంటూ ఉంది. ముందే పల్లెటూరు అట, అక్కడ ఏమైనా మర్చిపోతే దొరుకుతాయో లేదో అని అన్ని వస్తువులు ఏమేమి అవసరమో వాటిని ఆలోచించి మరీ సర్దుకుంటూ ఉంది. అక్కడ ఎలా గడపాలి, టైంపాస్ అవుతుందో లేదో అనుకుంటూ తనకు ఇష్టమైన బట్టలు సర్దుకుంటూ ఉంది. అంతలో చైత్ర అమ్మ నాన్న ఇద్దరూ గదిలోకి వచ్చారు. ఏరా చైతు, నువ్వు వెళ్ళాలా రేష్మి పెళ్ళికి అని అడుగుతూ ఉంటే చైత్రను పంపటం ఇష్టం లేనట్లుగా అనిపిస్తూ ఉంది చైత్ర నాన్న ప్రసాదరావు గారి గొంతు. ఇప్పటికీ అలా 15 సార్లు అడిగి ఉంటారు చైత్ర నాన్నగారు ప్రసాదరావు గారు. హా నాన్న, వెళ్ళాలి. రేష్మి నాకు ఎప్పటి నుండి ఎంత బెస్ట్ ఫ్రెండో మీకు తెలుసు కదా, వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అని కరాఖండిగా చెప్పేసింది చైత్ర. మరలా ఎక్కడ కొంచెం వీక్గా ఉంటే నాన్న చెప్పేది విని పెళ్ళికి వెళ్లకుండా ఇలాగే ఆగిపోతుందో అని భయం. ఎందుకంటే చైత్ర పుట్టి బుద్ధెరిగాక అమ్మా నాన్న లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్తో కలిసి ఒక్కసారన్నా బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంది. అందులో ముఖ్యంగా పల్లెటూరులో బాగా ఎంజాయ్ చేయాలి. ఎలాగైనా రేష్మి పెళ్ళికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలని తీర్మానించేసుకుని ఆ ప్రయత్నాలలో ఉంది. అవును, నువ్వేమో మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకు వెళ్ళి చూసి మరీ వస్తుంటావు. మరి మన ఇంట్లో ఎప్పుడురా ఆ శుభగడియలు వచ్చేది అంటూ ఆయన ప్రేమగా చైత్ర కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నాన్న, ప్లీజ్ ఆ టాపిక్ నా దగ్గర ఇప్పుడప్పుడే తీసుకురావద్దు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అనేసి బట్టలు సర్దుకోవటంలో మునిగిపోయింది చైత్ర. పోనీ నువ్వెవరినైనా ఇష్టపడి ఉంటే చెప్పు, మీ నాన్న నేను వెళ్ళి మాట్లాడతాము అంటుంది చైత్ర అమ్మగారు లలిత. అమ్మా ప్లీజ్, అలాంటిది ఏమీ లేదు. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అలాంటిది ఏమైనా ఉంటే ముందుగా మీకే చెబుతాను అని చిరాగ్గా మొహం పెట్టేసింది చైత్ర. 1 సంవత్సరం నుండి ఇదే తీరు. ప్రసాదరావు లలితలు ఇద్దరూ వారికి వీలున్నప్పుడల్లా ఏదో ఒక విధంగా చైత్ర దగ్గర ఆ ప్రస్తావన తీసుకురావటం, చైత్ర దాటవేయటం చేస్తూ వస్తుంది. సరైన కారణం ఏమీ లేదు అంటుంది. కానీ ఎందుకో పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏమీ లేదు. వారిద్దరూ పదే పదే అలా అడుగుతూ ఉంటే ఇంకా చిర్రెత్తుకొచ్చి ఒకరోజు ఆ టాపిక్ తెచ్చారంటే హాస్టల్కి వెళతాను. అందుకే వాళ్ళు ఇప్పుడు చైత్ర దగ్గర తేవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే చైత్ర అన్నంత పని చేసి తీరుతుంది అన్న ఉద్దేశంతో. అసలు విషయం ఏమిటంటే 2 రోజుల్లో ప్రసాదరావు గారి బెస్ట్ ఫ్రెండ్ శ్రీరామ్, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అమెరికా నుండి ఇండియా వస్తున్నారు. వారి ఏకైక పుత్రుడు కూడా వారితో పాటు కలిసి ఇంటికి వస్తామని ఫోన్ చేశారు. ఒకవేళ చైత్ర ఉంటే ఆ అబ్బాయి కనుక చైత్రకు ఏమైనా నచ్చితే అది వాళ్ళ ఆలోచన. ఒకవేళ చైత్ర కనుక ఆ అబ్బాయిని చూస్తే ఒకరంటే ఒకరికి నచ్చితే చైత్ర ఏమైనా మారుతుందేమో, పెళ్ళికి ఒప్పుకుంటుందేమో అని వారి ఆశ. ఒక విధంగా అన్ఫిషియల్గా పెళ్లి చూపులు అన్నమాట. చైత్ర ఏమో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళుతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలా, చైత్ర లేకపోతే ఎలా అని వాళ్ళు హైరాణ పడుతున్నారు. ఈ ఐడియా కనుక చైత్రకు తెలిసిందంటే నిజంగానే అన్నంత పని చేస్తుందేమో అని. సరే బంగారం, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసేయి, సరేనా? ఓకే అమ్మా, ఓకే నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ అమ్మా నాన్న అంటూ సంతోషంగా అన్నీ సర్దుకోవటంలో మునిగిపోయింది చైత్ర. బట్టలు, సోప్, పేస్ట్, బ్రష్ వగైరాలు అన్నీ సర్దేసుకుంది. ఏటీఎం కార్డు ఉందా లేదా చెక్ చేసుకుని అన్నీ సర్దుకున్నాక జర్నీలో వేసుకునే బట్టలు బయట ఉంచేసుకుని ఫ్రెండ్స్ అందరూ ఏ టైమ్స్కు ఎక్కడ మీట్ అవ్వాలి మాట్లాడుకుని ఫోన్ పెట్టేసి స్నానానికి వెళ్ళింది. చైత్ర తల్లి లలిత చంద్రమండలం మీదకు యాత్రకు వెళ్తున్నట్టు సర్దుకుంటున్న తన హడావిడి హంగామా చూసి నవ్వుకుంటూ ఉంది. చైత్రకు సర్దుకోవటంలో సహాయం చేస్తూ తను స్నానం చేసి వచ్చేలోపు చైత్రకు ఇష్టమైన టిఫిన్ ఆనియన్ దోశ రెడీ చేసి కూతురు కోసం వెయిట్ చేస్తూ డైనింగ్ హాల్లో కూర్చుని ఉంది. చైత్ర తలస్నానం చేసి జుట్టు తుడుచుకుంటూ వచ్చింది.
ఎర్ర కుర్తి కాళ్ళ దాకా ఉండేది. దానికి గోల్డ్ కలర్ ప్యాంటు, పైన గోల్డ్ కలర్ చున్నీ వేసుకుని రెడీ అయ్యి వచ్చింది. టిఫిన్ గబగబా తినేసి చేయి కడుక్కుని బ్యాగ్ తీసుకుని కారు దగ్గరికి వచ్చింది. డ్రైవర్ కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. కారెక్కి పోని అంది. కొంచెం దూరం పోగానే కారు రిపేరు అయ్యింది. అమ్మా, కాసేపు ఉండండి, నేను ఏ ప్రాబ్లం వచ్చిందో చూస్తాను అంటూ బోనెట్ పైకెత్తి చూడటం మొదలెట్టాడు. చైత్ర వెంటనే హరితకు ఫోన్ చేసింది. హరిత ఆల్రెడీ విజయవాడకు ఒక అరగంటలో చేరుకుంటాను, నీవు ఎక్కడ ఉన్నావని అడిగింది. వీళ్ళు వెళ్ళవలసింది విజయవాడకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ పల్లెటూరు. రేష్మిని అడిగి టైమింగ్స్ తెలుసుకుని ఆ బస్సులో ఫ్రెండ్స్ అందరూ బయలుదేరాలని ప్లాను. చైత్ర నాన్న మాత్రం డైరెక్ట్గా చైత్రను ఆ ఊరిలో విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. చైత్ర ఏమో బస్సులో ఫ్రెండ్స్తో వెళ్ళాలని ప్లాన్. కారు ఇంకా బస్టాప్కు కూడా చేరలేదు. ఇప్పుడేమో కారు రిపేరు. ఆదిలోనే హంసపాదం అన్నట్టు ఇదేమిటి? ఇప్పుడు గనక నాన్నకు విషయం తెలిసిందంటే వెంటనే వెనుకకు వచ్చేయమంటారు. దేవుడా, ఇప్పుడేమిటి చేయటం అనుకుంటూ ఆలోచనలో పడింది చైత్ర. చైత్ర ఫ్యామిలీ గుంటూరులో ఉంటారు. గుంటూరు నుండి విజయవాడలో దిగటం ఈజీనే. అక్కడి నుండి ఆ పక్కనే ఉండే పల్లెటూరుకి వెళ్ళటమే ఇప్పుడు చాలా కష్టమైన పని. ఆ ఊరి పేరు ఏమిటో గుర్తు కూడా రావట్లేదు. పెళ్లి పత్రిక తీసి చూస్తే పోలా అనుకుంది. అనుకున్న వెంటనే చైత్ర తన హ్యాండ్ బ్యాగ్లో చేయి పెట్టి వెతికింది. ఎక్కడుంది పెళ్లి పత్రిక? అంటే తను హడావిడిలో పెళ్లి పత్రిక బ్యాగులో పెట్టుకోలేదన్నమాట. అన్నమాట ఏమిటి? ఉన్నమాటే. అందులో లేదు అంటే తను బ్యాగులో పెట్టుకోలేదని అర్థమైంది. అంటే అది అక్కడే తన రూమ్లో ఇంట్లో ఉంది కదా. అమ్మకు ఫోన్ చేస్తేనో అనుకుంటూ ఫోన్ చేసింది. ఫోన్ చేశాక మరల నాలుక ఖర్చుకుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉంది. అమ్మ, అంతలా సర్దుకున్నావు, ఏం మర్చిపోలేదన్నావుగా, అసలు విషయం ఎలా మర్చిపోయావో అని వాయించేయగలదు. బాబోయ్, వద్దులే అనుకుని కట్ చేయబోయేలోపే ఫోన్ ఎత్తేసింది లలిత. ఏంటి ఫోన్ చేశావు, ఎక్కడున్నావు అని అడిగింది. ఆందివేలో ఉన్నానులే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసింది చైత్ర. సరే, అమ్మకి ఎందుకు విషయం చెప్పటం, కారు రిపేరు అని కనుక తెలిస్తే అమ్మ కూడా వచ్చేయమంటుంది అనుకుని హరిత లలితకు ఫోన్ చేస్తే ఎవరో ఒకరు వాట్సాప్ పెడతారు అనుకుంటూ ఈసారి లతకు ఫోన్ చేసింది. ఏంటి తల్లి, ఎక్కడ ఉన్నావు, ఇంకా కారు రిపేరు కాలేదా అని అడిగింది లత. కాలేదు, కానీ ఇంతకీ ఆ ఊరి పేరు ఏంటి అంది చైత్ర. లత చెప్పింది. ఎందుకైనా మంచిది పెళ్లి పత్రిక వాట్సాప్ పెట్టు అంది చైత్ర. సరే, అలాగే మేము బస్టాప్కు వచ్చి బస్సు ఎక్కేసి ఉన్నాము. బస్సు ఒక అరగంటలో కదులుతుంది. ఈలోపు నువ్వు రాగలవా? నీవు ఇప్పుడు బస్ క్యాచ్ చేయలేకపోతే మాత్రం డైరెక్ట్గా మీ కారులోనే ఊరికి వచ్చేసేయి మరి అంటూ ఫోన్ పెట్టేసింది లత. ఎంతకీ కార్ రిపేర్ కాలేదు. అమ్మా ఉండండి, నేను వెళ్ళి ఇక్కడే ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో చూస్తానంటూ డ్రైవర్ వెళ్ళాడు. చైత్ర చేసేదేమీ లేక అలా కారులో కూర్చుండిపోయింది. డ్రైవర్ మెకానిక్ను తీసుకొచ్చేటప్పటికే చాలా టైం పట్టింది. ఇక బయలుదేరదాము అనుకునేంతలో నాన్నగారు ఫోన్ చేశారు. ఎక్కడున్నావురా, ఇంకా ఊరికి చేరారా లేదా అని అడిగారు. చైత్రకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. కార్ రిపేర్కు వచ్చింది అని చెప్తే డ్రైవర్ను నువ్వేం చేస్తున్నావు, ముందుగా చెక్ చేసుకునేది లేదా అని నాన్న అరుస్తాడు. అందుకని అసలు విషయం చెప్పకుండా ఆమె నాన్నగారు, ఇప్పుడే ఊరికి దగ్గరగా వెళ్తున్నాం అని చెప్పింది. సరే, నువ్వు దిగిన వెంటనే కారు పంపించేసేయి, నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, నేను హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పారు. అందుకని డ్రైవర్ని బస్టాప్లో వదిలేసి వెళ్ళిపో అని చెప్పింది చైత్ర. ఇక డ్రైవర్ శరవేగంతో చైత్రను బస్టాప్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. చైత్ర ఒంటరిగా బస్టాప్లో ఉండిపోయింది. అక్కడ బస్టాప్ చేరగానే ఇప్పుడే బస్సు వెళ్ళిపోయింది అన్నారు. లతకు ఫోన్ చేసింది. ఇప్పుడే బయలుదేరి 10 నిమిషాలు అయింది అని చెప్పింది లత. నేను క్యాచ్ చేయగలనా అంది చైత్ర. నువ్వు కారులో వస్తే క్యాచ్ చేయవచ్చు అంది లత. డ్రైవర్ అర్జెంటుగా వెళ్ళిపోవాలి కదా, లేకపోతే విషయం నాన్నకు తెలిసిపోతుంది. ఏమీ అర్థం కాక అలాగే ఉండిపోయింది చైత్ర. సరే అని ఎంక్వైరీలోకి వెళ్ళి నెక్స్ట్ బస్ ఎప్పుడు అని ఎంక్వైరీ చేసింది. ఇంకొక గంటలో వస్తుందని. అదే లాస్ట్ బస్సు, తర్వాత 3 గంటలకు కానీ బస్సు లేదు అని చెప్పారు. అప్పటిదాకా వెయిట్ చేస్తూ కూర్చుంది చైత్ర.
బస్ స్టాప్లో జనాలు మెల్లమెల్లగా చేరుకుంటూ ఉన్నారు. అదే లాస్ట్ బస్సు కనుక పనులన్నీ చూసుకుని వాళ్ళు లగేజీలు అంతా చేర్చుకుంటూ ఉన్నారు. అలా చైత్ర ఎదురు చూస్తుండగానే బస్సు వచ్చేసింది. అక్కడ ఉన్న జనాలు అందరూ బస్సు ఎక్కి కూర్చున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు బస్సు ఎక్కని చైత్ర ఆ జనాలను చూసి బిత్తరపోయింది. చైత్ర జనాలను చూసి బస్సు ఎక్కలేక దూరంగా నిల్చుంది. అది చూసి ఎవరో, ఎక్కమ్మా, ఎక్కకపోతే ఇలాగే సాయంత్రం దాకా ఉంటావు అన్నారు. అప్పుడు మెల్లగా ఎలాగోలా డోర్ వద్దకు వచ్చి ఎక్కింది. ఎవరో పుణ్యాత్ములు చిన్నపిల్లలు కూర్చుని ఉంటే లేపి సీటిచ్చారు. అంతవరకైతే బాగుంది. తర్వాత చూడాలి ఒక్కొక్కరి ఫీట్స్. మేము కర్చీఫ్ వేస్తే ఎవరు తీసేశారని ఒకరు గోల. అప్పుడు టైం 10:15 బస్సు ఇంకా కదలకపోవటంతో గాలి ఆడక ఒక చంటిబిడ్డ ఏడుపు ఎత్తుకుని ఆరునొక్క రాగం ఆలపిస్తూ ఉంది. చైత్రకు కూడా చెమట పట్టి బాగా చిరాగ్గా ఉంది. బస్సు ఎప్పుడు కదులుతుందా అని కర్చీఫ్తో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ ఎదురు చూస్తుంది. ఇంతలో ఒక ఆవిడ పెద్ద పండ్లతో నిండిన పెద్ద బుట్టని తీసుకొచ్చి చైత్ర సీట్లో కూర్చుని చైత్ర కాళ్ళ దగ్గరగా ఆ బుట్టను పెట్టింది. ఆ బుట్టను చూడగానే భయం వేసింది. దాన్ని దాటుకుని ఎలా బస్సు దిగి వెళ్ళాలా అని ఇప్పటి నుండే బస్సు ఎలా దిగాలో ఆలోచిస్తూ ఉంది. పోనీ ఇప్పుడే దిగేసి తర్వాత బస్సు ఎక్కితేనో ఒక్కసారి ఊహించుకుంది. అమ్మ బాబోయ్, మరలా సాయంత్రం 4 గంటల దాకా ఆ బస్టాండ్లో వెయిటింగే. అప్పుడైనా ఇలాంటి సర్కస్ ఫీట్లు లేకుండా ఉంటాయని గ్యారెంటీ ఏమీ లేదు కదా అని తలుచుకోగానే దాని బదులు ఏదో కాసేపు అలా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఊరిలో దిగేస్తే సరిపోతుంది అనుకుని ఆ ప్రయత్నం విరమించుకుంది. బస్సు కదిలేదానికోసం ఎదురు చూస్తూ కూర్చుంది చైత్ర. మరొక ఆవిడ చేపలున్న బుట్టతో బస్సు ఎక్కింది. బస్సు అంతా చేపల వాసనతో నిండిపోయింది. అందరూ ముక్కు మూసేసుకున్నారు. చైత్రకు అయితే కడుపులో తిప్పినట్లు అయిపోయింది. చైత్రకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఇంత కష్టమా బస్ జర్నీ అనిపించింది. హాయిగా నాన్న కారులో వెళ్ళమంటే వెళ్లకుండా ఇదేం కర్మ అనిపించింది. ఏదో ఫ్రెండ్స్ అంతా హాయిగా బస్సులో వెళ్దాము, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇలా అయిందేమిటి? అయినా నా బొంద, ఈ బస్సులో ఈ ఒక్కపోత చేపల వాసనలో ఎంజాయ్ ఏంటి అనుకుంది చైత్ర. ఇంతలో కండక్టర్ బస్సు ఎక్కి అందరినీ చూసుకుంటూ తప్పించుకుంటూ పద్మవ్యూహంలో అభిమన్యుడిలా లోపలికి వెళ్ళాడు. కండక్టర్ని చూడగానే ఒక్కపోత మాట ఎలా ఉన్నా ఈకనైనా బస్సు కదులుతుందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కండక్టర్ బస్సు కదలక ముందే టికెట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు. తర్వాత డ్రైవర్ కూడా నింపాదిగా బస్సు ఎక్కి బస్ స్టార్ట్ చేశాడు. డ్రైవర్ బస్ స్టార్ట్ చేసే ముందే బస్టాండ్లో చుట్టుపక్కల ఎక్కడెక్కడో ఉన్న కొంతమంది ఒక్కసారిగా బిలబిలా వచ్చి బస్సు ఎక్కి సీట్స్ లేక నిలబడ్డారు. చైత్ర అంతా విచిత్రంగా చూస్తూ ఉంది. సీట్స్ లేకపోయినా కూడా అలా నిలబడ్డారు ఏంటి? డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వాళ్ళని దింపేసేయవచ్చు కదా అనుకుంటూ ఉంది. పాపం చైత్రకు తెలీదు, బస్సులో వాళ్ళు ఎవరైనా సీట్ లేదని దింపేస్తే వాళ్ళు కొట్టినంత పని చేస్తారని. బస్సులో సీట్లు లేకపోయినా వాళ్ళు పుష్పక విమానంలాగా ఫీల్ అయిపోయి ఎంతమందినైనా నో ఎంట్రీ అని ఎక్కించుకుంటారని. చివరికి నిండు గర్భిణిలా మెల్లగా బస్సు కదిలింది. ఏదో అమ్మాయి, నువ్వు ఏ ఊరికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అంటూ ఒక పెద్దావిడ బుర్రంతా భోంచేయటం మొదలుపెట్టింది. చైత్రకు చాలా చిరాకు వస్తున్నా కూడా కొంచెం ఓపిక చేసుకుని 10 ప్రశ్నలు అడిగితే ఒకదానికి సమాధానం చెబుతూ దిక్కులు చూస్తూ ఉంది. చైత్రకు బస్సు ఎక్కింది మొదలు ఒక డౌట్ పీడిస్తూ ఉంది. పెద్దమ్మగారు, మీరు ఎప్పుడూ ఇలాగే ఈ బస్సుల్లో ఇలాగే కితకితలాడుతూ వెళ్తారా? ఏం ఇలా వెళ్ళకపోతే ఫ్రీగా వేరే బస్సులో వెళ్ళవచ్చు కదా అని అడిగేసింది. అయ్యో, ఏం చెప్పమంటావులే తల్లి, ఈ బస్సు కూడా ఆర్టీసీ వాళ్ళ దయతో నడుస్తుంది. ఇంతకుముందు ఈ బస్సు కూడా నడపలేదు తెలుసా అంది పెద్దావిడ. ఎందుకో అని అడిగింది చైత్ర. ఈ దిక్కుమాలిన ఆటోలు వచ్చాక కొత్త ఒక వింత పాత ఒక రోత అని ఒక్కరు కూడా ఎదురుగా బస్సు వస్తున్నా కూడా బస్సు ఎక్కకుండా ఆటోలు ఎక్కేసేవాళ్ళు. దానితో బస్సు ఆదాయం బాగా పడిపోవటంతో ఆర్టీసీ వాళ్ళు బస్సు తిప్పటం మానేశారు. ఇక ఆటోలు వాళ్ళు మాట వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి తిప్పటం మొదలెట్టారు. మాకు ఒక సమయంలో ఆటో వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎప్పుడు ఆటో వస్తే అప్పుడు అది 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు,
అవసరానికి ఆటో నిండా జనాల్ని కుక్కినట్టు ఎక్కించుకుని తీసుకువెళ్ళేవారు. బాప్రే అనుకుని మరలా బస్సు ఎలా వచ్చిందైతే అని అడిగింది చైత్ర. ఇక అందరూ ఒకసారి ఊరి సర్పంచ్ గారికి చెబితే ఆయన కలెక్టర్ గారిని కలిసి ఆచి ఇచ్చారు. కలెక్టర్ గారు ఆర్టీసీ వాళ్లకు ఫోన్ చేసి బస్సు నడపమన్నారట. అయితే వాళ్ళు ఆటోలు ఎక్కకుండా బస్సు మాత్రమే ఎక్కితే బస్సు నడుపుతామని చెప్పారు. అలాగని ఊరి పెద్దల చేత ఒప్పంద పత్రం రాయించుకున్నారు. అప్పటినుంచి అందరూ బస్సు మాత్రమే ఎక్కాలని, ఆటో ఎక్కితే జరినామా వేస్తామని ఊర్లో చాటింపు వేయించారు. అప్పటి నుండి బస్సు నడుపుతూ ఉన్నారు అని చెప్పుకొచ్చింది. ఆహా, ఇంతుందా ఈ బస్సు ప్రయాణం వెనుక హిస్టరీ అనుకుంది చైత్ర. బీభత్సమైన ఆ గతుకుల రోడ్డులో బస్సు ఉయ్యాలలూగుతూ వెళ్తూ ఉంది. నిజంగా బస్సులో ఎవరైనా నిండు గర్భిణి గనక ఉంటే ఆ ఊపులకి కుదుపులకి డెలివరీ ఈజీగా అయిపోతుంది అనుకుంది చైత్ర. చైత్ర కిటికీలో నుండి పచ్చని పొలాలను, అక్కడక్కడ పచ్చిక బీడులో మేస్తున్న పశువులను మౌనంగా చూస్తూ ఉంది.